హలో ఫ్రెండ్స్, నేను ఒక షార్ట్ పెట్టాను కదా హెల్తీ హెయిర్ గ్రోత్ గురించి మా అత్తయ్యతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసి. సో అది మనం ఈ వీడియోలో చూద్దాం. రండి, మీకు అత్తయ్యతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసి ఎలా హెయిర్ గ్రోత్ చేసుకుందో తను తెలుసుకుందాం. అత్తయ్య, మీ జుట్టు చాలా పొడుగ్గా ఉంది. దీని రహస్యం ఏంటో మీరు నాకు చెప్తారా? మీరు ఏం చేశారు ఇంత పొడుగ్గా? ఇవాళ రేపు అందరికీ జుట్లందరికీ ఊడిపోతున్నాయి, బట్టతలలు వచ్చేస్తున్నాయి, ఆడపిల్లలకు కూడా బట్టతలలు కనపడుతున్నాయి. కానీ మీ వయసు వచ్చేసి ఎంత? 80 సంవత్సరాలు. ఇంకా జుట్టు ఎంత బాగుందో, ఒక నెరిసింది తప్ప దాంట్లో ఎంత పొడుగ్గా ఉందో చూడండి. నాకు మీ రహస్యం ఏంటో చెప్పండి. మీరు ఏం చేశారు ఇంత జుట్టు ఇంత హెల్తీగా ఉండడానికి? ఏమీ లేదమ్మా, కుంకుడికాయ రసంతో స్నానం చేసేవాళ్ళం, తల స్నానం చేసేదాన్ని. అందరూ ఆ రోజుల్లో అంతే చేశారు. ఇప్పుడు నేను కూడా కుంకుడికాయ ముందు ఫస్ట్ ఒక అరగంట నానబెట్టుకోవాలి, బాగా రసం వస్తుంది. ఆ రసం పిండేసి దాంతో స్నానం చేసేవాళ్ళం. సుండి పిండితో వాళ్ళు ఇది చేసుకునేవాళ్ళం. ఏం తినేది ఆ రోజుల్లో ఉండేవి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళం. పెరుగు, పాలు, ఇంటి పాలు, కల్తీ లేనివి ఆ రోజుల్లో. ఇప్పుడు అంతా కల్తీ వచ్చింది కనుక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇంకా ఏమైనా నెత్తికి నూనెలు ఏమైనా వాడేవాళ్ళ? స్పెషల్ ఆయిల్స్ కానీ ఏమైనా? లేదు, కొబ్బరి నూనె, కుంకుడుకాయ రసంతో స్నానం అంతే. ఓకే ఆంటీ, మీ స్టైల్ చాలా బాగుంది. మాకు ఏదైనా ఒక టిప్ ఇవ్వండి ఆంటీ. మేము జుట్టు అందరి సమస్యలు ఉన్నాయి కదా, ఆ జుట్టు నిలవాలంటే మేము ఏం చేయాలి? పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి? మంచిగా తల స్నానం చేసినప్పుడు జుట్టు తెక్కకుండా మంచిగా నిదానంగా దువ్వుకోవాలి. విడివిడిగా చేసుకోవాలి. దువ్వే ముందు చేసుకుంటే మంచిగా చిక్కుపడకుండా, ఎంటికలు ఊడిపోకుండా. జుట్టు అంటే అడుగు, జుట్టు అంటేనే పెరగటం. జుట్టు అంటేనే పెరగటము, దాన్ని మనం కాపాడుకోవటం మన ధర్మం. అప్పుడు కుంకుడికాయ రసము, కొబ్బరి నూనె. ఇప్పటికి కూడా కొబ్బరి నూనె వాడతాను. ఏదే నూనె వాడకూడదా? షాంపూలు వాడితే దానివల్ల ఏం కలుపుతున్నారు వాళ్ళు? కెమికల్ ఏం కలుపుతారు దాంట్లో? అంతే. ఆ కెమికల్స్ తో మనకి నష్టమే అంటారా? నష్టమే. బట్టసలు వస్తుంది పిల్లలకి ఇవాళ రేపు. అందులో స్ట్రెస్ కూడా ఒకటి బాగా యాడ్ అవుతుంది అనుకుంటారు. మీరేమంటారు? రోజు రంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు. రోజు రంగులు అంటాము, షాంపూలు అంటారు. అవి తొందరగా అయిపోవడానికి చేసుకుంటున్నారు. కొంచెం ఆలస్యమైనా కుంకుడికాయ రసంతో స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది. ఓపిక కావాలి ఈ రోజుల్లో పిల్లలకి. అది లేదు. అడావుడి కదా. మాకేముంది, ఇంట్లో పనులు చేసుకుని ఇంట్లో ఉండేవాళ్ళం కనుక శ్రద్ధగా చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అదే. సో నెలకు ఒకసారన్నా మీరు కుంకుడికాయతో చేసుకుంటే మంచిది అంటారా? రోజు చేయకున్నా కుంకుడికాయతో నెలకు చేసుకోవచ్చు. షాంపూతో 15 రోజులకి, వారం రోజులకే చేస్తున్నారు కదా. అందుకే జుట్టు తొందరగా ఇది అయిపోతుంది. పట్టు తగ్గుతుంది నెత్తిలో, తగ్గి ఇంటికి ఊడిపోతుంది. థ్యాంక్స్ ఆంటీ, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. మేమేమో పరిగెత్తుతున్నాం షాంపూలోనే. అంటే మీరు అన్నట్టుగా తొందరగా వెళ్ళిపోవాలి, పని అయిపోవాలి అనేసి బాత్రూంలోకి వెళ్ళి టైం స్పెండ్ చేయలేక షాంపూలు అయితే ఈజీగా అవుతాయని వాడుతున్నాము. అది ఇప్పుడు మీ జీవితాలు ఉరుగు పొరుగులు అయిపోయినాయి. మాకేం లేదు కదమ్మా. నిదానంగా పిల్లలకి అంతే చేసేవాళ్ళం. మగ పిల్లలైనా కుంకుడికాయ రసంతోనే స్నానం చేయించేవాడు అప్పట్లో. ఇప్పుడు ఈ షాంపూలు వచ్చినాక మగ పిల్లలు లేదు, ఆడపిల్లలు లేదు, పెద్ద లేదు, వయసు లేదు, ఏం లేదు. ఊడిపోతున్నాయి ఇంటికి లేదు. అంతే అమ్మా, అంత తప్పితే ఏమీ లేదమ్మా. థ్యాంక్స్ ఆంటీ, మీరు మాకు చెప్పినందుకు. మంచిది తల్లి.